అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక సింపుల్ డిజైన్ అయితే చేసుకుందామండి. ఈ కలర్ బీడ్స్ యూజ్ చేసి ఇలా మనకి రోజ్ బీడ్స్ కూడా దొరుకుతున్నాయండి కలర్స్లోని. రౌండ్ రోజే కాదు, ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఫ్లాట్గా ఉండి పైన ఇలా మనకి ఎగ్జాక్ట్గా సూపర్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఇది అయితే చాలా బాగున్నాయి ఈ బీడ్స్ కూడా. అయితే వీటిని మనము నేను ఇంతవరకు అయితే పట్టు చీరలకు అట్లా యూజ్ చేయలేదు, కానీ ఇలా ఫ్యాన్సీ శారీస్కి ఫ్యాన్సీ టాజల్స్ కోసం మాత్రమే నేను ఇవి యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఇలా కలర్స్ వచ్చిన వాటికి అలాగే నెట్ టాజల్స్ వేసే వాటికి మనము ఇలాంటి బీడ్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది నాకు. సో అందుకని అయితే నేను ఈ బీడ్స్తో అయితే చిన్న టాజల్ అయితే కట్టేశాను. వీటికి మనం ఇలా కట్ వర్క్ వచ్చింది కాబట్టి హెవీగా కూడా ఏం చేయలేము. అందుకని వాళ్ళు అడిగితే మనం ఇలా డ్రాప్స్ కుట్టొచ్చు, కాకపోతే సింపుల్గా కావాలంటారు కదా, ఇలా ఫ్యాన్సీ వాటికి హెవీ అడగరు. అందుకని ఈ టాజల్స్ తోటి అయితే ఇలా కట్టేశాను నేను. ఓకేనా, ముందుగా అయితే కాటన్ థ్రెడ్ ఒక 8 లైన్స్ అయితే తీసుకొని టాజల్కి అయితే ఇలా ముడేసేసుకోండి. ఓకేనా, ఇలా ముడేసేసుకున్న తర్వాత రోజ్ బీడ్ ఒకటి తీసుకొని దానిపైన ఒక 2 పూసలు పెట్టేసి కట్టేసేయండి. మనకి ఇది వచ్చేసి కాస్త లాంగ్ వస్తుంది, హ్యాంగ్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలా చేసేసానండి. ఓకేనా, మనము ఇలా కట్ వర్క్ లేకుండా ఉన్న వాటికైతే కొంచెం ఫ్యాన్సీ వాటికి ఇలా హ్యాంగ్ టాజల్సే కాకుండా పళ్ళు అంతా కూడా చేయొచ్చు, కానీ ఇది కొంచెం ఫ్యాన్సీ వర్క్ శారీ కదా. సో అందుకని నేనైతే ఇలా కట్ వర్క్ లోపల ఇలా చిన్న టాజల్స్ అయితే కట్టేశాను నేను. కానీ చాలా బాగా లుక్ వచ్చిందండి దీనికి. నేను మీకు అది కూడా చూపిస్తాను, డిజైన్ చూపిస్తాను. ఓకేనా, ఇది కట్టడం చూపించలేదు కాబట్టి ముందు అయితే టాజల్స్ మీరు ఇలా కట్టుకోండి. ఆ తర్వాత నీడిల్ని అటువైపు నుంచి ఇటువైపుకి అయితే ఇలా తీయండి. మనం కాటన్ థ్రెడ్ ఇక్కడ ముడేసుకుంటాం కాబట్టి దాన్ని ఇలా లాగినప్పుడు దీని దారాలకి తట్టుకొని మనకి థ్రెడ్ అనేది బయటికి రాదండి. ఓకేనా, అప్పుడు మనకు ఆ ముడి కూడా కనపడదు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి ఈ మధ్యలోకి ఇలా కూర్చోండి. ఓకేనా, మధ్యలోకి ఇలా కూర్చేసి లాగకుండానే ఇలా లాక్ చేసేసుకోండి. థ్రెడ్ని లాక్ చేసుకొని దీన్ని ఇలా దగ్గరగా పట్టుకొని ఇలా లాగితే మనకి ఇలా ముడి పడిపోతుంది. ఓకేనా, మీకు అప్పటికి కూడా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి దానికి కుచ్చేసి ఇలా ముడేసేసుకుంటే ఇలా నీట్గా ముడిపడిపోతుంది. మనకి టాజులు కూడా అంటే ముడేసినట్టుగా కట్టినట్టుగా కూడా కనపడదు అనమాట. ఆ తర్వాత బీడ్స్ తీసుకొని యాజ్ యూజువల్గా ట్యాగ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు క్యాప్ కూడా పెట్టుకోవచ్చు, ఫ్లవర్ క్యాప్. దీనికి పెట్టడానికి రాదు, ఎందుకనంటే ఈ రోజ్ బీడ్ ఉంది చూసారా, ఈ పెటల్స్ అనేవి బయటకు వచ్చేసి ఇది కాస్త లోపలికి ఉంది కదా, మనకి ఫ్లాట్గా ఉంటే ఫ్లవర్ పెట్టడానికి వస్తుంది. ఇలా కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటే మనకి క్యాప్ పెట్టడానికి రాదు. అందుకని ఈ మూడు అనేది కాస్త కనపడకుండా చేసుకుంటే మంచిది. క్యాప్ పెట్టేటప్పుడు మూడు ఉన్నా కూడా క్యాప్ కవర్ చేసేస్తుంది కాబట్టి మనం కొంచెం అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఏం కాదులే అన్నట్టుగా వదిలేస్తుంటాం కదా. క్యాప్ పెట్టేటప్పుడు అలా అనుకొని వదిలేసినా ఓకే, కానీ ఇప్పుడు క్యాప్ లేదు కాబట్టి కొంచెం అక్కడ మంచిగా చూసుకొని చేసేసేయండి ఇలా. ఓకేనా, ఇంకా ఇంతే అండి ఇవాళకి మన డిజైన్ అయితే మొన్న ఏం కదలే చిన్న డిజైనే కదా అనేసి ఆ టై బీడ్స్ తోటి చేసి పెడితే షార్ట్ పెడితే మేకింగ్ వీడియో అడిగారు. సో అందుకని మళ్ళీ ఇది పెట్టిన తర్వాత కూడా మేకింగ్ వీడియో అంటే మళ్ళీ కష్టమైపోతుంది కదా అనేసి అయితే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేసాం మరి. ఓకేనా, డిజైన్ అయితే చూసేద్దామండి. ఈజీగా సింపుల్గా బాగుంది ఈ రోజ్ బీడ్స్ తోటి అయితే డిజైన్. ఓకేనా, ఇలా హ్యాంగ్ అయితే మనకైతే మంచిగా అనిపిస్తుంటుందండి డిజైన్ అయితే. ఓకేనా, నాకు ఒక్క నిమిషం ఇందా ఉల్టా తిరిగింది వచ్చింది. ఇలా బాగుంటుంది అని అనిపించిందండి నాకైతే. ఒక్క నిమిషం, ఇలా అయితే బాగుంటుందండి. మీకు కూడా ఇలాంటి శారీస్కి ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తే ఇలా ఈ బీడ్స్తో అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. శారీ వచ్చేసి ఇలా మంచిగా
ప్లెయిన్ ఉంది, స్టోన్ ఉందన్నమాట. మొత్తం కూడా ఫ్యాన్సీ శారీస్ చాలా ఉంటే చాలా బాగా వచ్చింది శారీ కూడా. ఓకేనా, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.